చింతమనేని అరాచకాలు ప్రజాస్వామ్యానికి విరుద్ధం. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం అమలులో ఉందా లేక రెడ్ బుక్ రాజ్యాంగమా? తన్నీరు నాగేశ్వరరావు. టుడే టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ చేనేరు రాంబాబు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జగ్గయ్యపేట పట్టణంలోని ఈ రోజున జగ్గయ్యపేట పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో తన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యవహార శైలిపై ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధంగా ఉందని, ఇటువంటి ఘటనలు రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితిపై ఆందోళన కలిగిస్తున్నాయని జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ ఏలూరులో న్యాయవాది ఈడుపుగంటి శ్రీనివాసబాబు నివాసం వద్ద జరిగిన ఘటనలో ఎమ్మెల్యే ప్రవర్తన తీవ్ర అభ్యంతరకరమని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునేలా వ్యవహరించడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. పోలీసుల సమక్షంలోనే ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా ఇప్పటి వరకు సంబంధిత ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆయన విమర్శించారు. ఇదే ఘటన ప్రతిపక్ష నాయకులు లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసి ఉంటే ప్రభుత్వం ఇదే విధంగా వ్యవహరించేదా అని ప్రశ్నించారు. టీడీపీ అధిష్టానం ఇప్పటి వరకు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్పై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం ద్వారా ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తోందని ఆయన నిలదీశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు పెరిగాయని, ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రతిపక్ష నాయకులు కార్యకర్తలపై దాడులు చేసి అనంతరం వారిపైనే కేసులు నమోదు చేసే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధ పాలన కొనసాగుతోందా లేక రాజకీయ కక్ష సాధింపుల కోసం రెడ్ బుక్ పాలన అమలవుతోందా అనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోందని వారు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా చట్టం అందరికీ సమానంగా వర్తించాలని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులైన చట్టానికి అతిథులు కాదని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వంపై ఉందని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై పక్షపాతం లేకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని తన్నీరు నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, రాష్ట్ర ఎస్సీసీఎల్ ప్రధాన కార్యదర్శి కన్నమాల శామ్యూల్, రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరు రవి, జిల్లా పంచాయతీరాజ్ కార్యదర్శి శీలం మంగారావు, జగ్గయ్యపేట మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషగిరిరావు, మండల కార్యదర్శి గడ్డం రామకృష్ణ, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, ఒంగోలు గ్రామ పార్టీ అధ్యక్షులు బొల్లం కిరణ్, ఉదారెల్లి రాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా అరాచకం రాజ్యం వెళ్తా ఉంది. అవినీతి విశృంఖలమైపోయింది. ప్రశ్నిస్తే అంటే తప్పుడు కేసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీదనే కూటమి నాయకులు, ఇటు జనసేన వాళ్ళు కావచ్చు, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, దాడులు చేస్తారు. మేము వెళ్లి పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం కావాలనంటే మా మీదనే కేసులు కడతారు. దీనికి మొన్న జరిగిన ఇన్సిడెంట్, ఏలూరులో జరిగిన ఇన్సిడెంట్ గురించి కనుక మనం ఒక్కసారి ఆలోచిస్తే, స్థానిక శాసనసభ్యుడు సీనియర్ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్ గారు, చింతమనేని ప్రభాకర్ గారు, ఆయన మీద ఇప్పటికే 90కి పైగా కేసులు ఉన్నాయని చెప్తా ఉన్నారు. నాకు తెలిసి అది భారతదేశంలో చట్టసభల్లో ఉన్న అందరిది తీసుకుంటే రికార్డు అత్యధిక కేసులు ఉన్నటువంటి వ్యక్తి ఈ భారతదేశంలో ఎవరు. ఎమ్మెల్యేలకు కానీ, ఎమ్మెల్సీలకు కానీ, రాజ్యసభ ఎంపీలకు కానీ, లేదా లోక్సభ ఎంపీలకు కానీ తీసుకుంటే అత్యధిక కేసులున్న వ్యక్తిగా ఎవరు ఉన్నారు అని అంటే అది చింతమనేని ప్రభాకర్ ఆ రికార్డు కొట్టేస్తారని చెప్పి నాకు అనిపిస్తా ఉంది. ఎందుకంటే ఆయన దౌర్జన్యం ఎన్నిసార్లు ఎంతమంది మీద దౌర్జన్యం చేశాడో, అధికారుల మీద కూడా చివరికి మరి వనజాక్షి గారు అని చెప్పి తహసీల్దార్ గారు ఉంటే 2015-16లో ఆవిడ మీద కూడా మరి ఇసుక క్వారీలోకి ఆవిడ చెకింగ్కి పోయి ఆవిడ ఇక్కడ ఇసుక అక్రమంగా జరుగుతుంది, ఈ క్వారీంగ్ ఆపాలని చెప్పి స్వయంగా ఆవిడే ట్రాక్టర్ల ముందు కూర్చుంది క్వారీలో. ఆమెను కూడా జుట్టు పట్టుకొని ఈడ్చుకు వెళ్లి ఆమెను అసభ్యకరంగా, అవమానకరంగా ఆవిడ మీద దాడి చేసిన సంస్కృతి తెలుగుదేశం పార్టీ వారిది. ఆ రోజు ఉన్నటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి చింతమనేని ప్రభాకర్ గారిని నిన్నటికి నిన్న చూస్తే వారి పార్టీ లీగల్ సెల్
అతను వైస్ ప్రెసిడెంట్ ఆ నియోజకవర్గానికి శ్రీనివాస్ గారు, ఆయన లీగల్ సెల్ వైస్ ప్రెసిడెంట్ గా ఉంటూ దెందులూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ వారి మీద ఎవరి మీద ఎటువంటి కేసున్నా ఉచితంగా ఆ కేసులు మొత్తం కూడా వాదించి సుమారుగా 200-300 మందికి కార్యకర్తల్ని రక్షించిన వ్యక్తి శ్రీనివాస్ గారు. ఆ శ్రీనివాస్ గారి సంబంధించి ఇటీవల కాలంలో ఆ స్థానిక శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్ కి ఆయనకి వైరుధ్యం వచ్చి ఆయన చింతమనేని ప్రభాకర్ గారు చేస్తున్నటువంటి ఆగడాలని, అన్యాయాలని, అవినీతిని ప్రశ్నిస్తున్నాడని చెప్పి ఆయన మీద మొన్న రాత్రి తాగి బాగా చింతమనేని ప్రభాకర్ గారు 10 మందికి చెప్పాల్సిన వ్యక్తి, చట్టసభల్లో ఉన్న వ్యక్తి, చట్టాన్ని గౌరవించాల్సిన వ్యక్తి, ఆయనే ఫుల్లుగా తాగి మద్యం మత్తులో వారి ఇంటికి వెళ్లి అక్కడ జేసీబీలు, డంపర్లు, డోజర్లు పెట్టి నీ ఇల్లు కూల్చేస్తా, నువ్వు నాకు వ్యతిరేకంగా ఉన్నావు కాబట్టి నీ కుటుంబాన్ని హతమారుస్తానని చెప్పి చింతమనేని ప్రభాకర్ గారు రెంకలేస్తూ నానా యాగి సుమారుగా 3-4 గంటల పాటు చేశాడు. నైట్ 10:30కు వచ్చి 2 వరకు వారి ఇంటి ఎదురుగా ఒక భయానకమైన వాతావరణాన్ని సృష్టించి, అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు, అతను మన కోసమే పనిచేశాడు, ప్రభాకర్ గారి గెలుపు కోసం పనిచేసినప్పటికీ కూడా ఇప్పుడు అవినీతిని ప్రశ్నిస్తున్నాడు కాబట్టి అతను ఉండటానికి వీల్లేదు అని చెప్పి ఒక భయానకమైన వాతావరణం సృష్టించి చివరికి అంత రచ్చ చేస్తే చివరికి పోలీసులు చేసింది ఏంటంటే చింతమనేని ప్రభాకర్ని అరెస్ట్ చేయడం లేదు, చింతమనేని ప్రభాకర్ మీద కేసు కట్టడం లేదు. చివరికి ఎవరైతే ఇంట్లో ఉండి భయపడి చింతమనేని ప్రభాకర్ గారు ఎక్కడ దాడి చేస్తాడో అని చెప్పి భయపడి ఇంట్లో నుంచి 100కి పోలీసులకి నివేదించిన వాళ్ళని తీసుకుపోయి చివరికి తండ్రి కొడుకులను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో పెట్టి చివరికి వాళ్ళ మీద కేసు కడితే న్యాయస్థానం వారికి నిన్న వారి కస్టడీలో తీసుకోవాల్సిన అవసరం లేదు, నాన్ బెయిలబుల్ కేసులు అవసరం లేదు అని చెప్పి పార్టీ అతనికి బెయిల్ ఇచ్చి పంపిన పరిస్థితి కోర్టులు. అంటే ఇవాళ మేము ప్రశ్నిస్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, ఏమిటి ఇది న్యాయమని. అంటే దాడి చేయడానికి వచ్చిన వాళ్ళని వదిలేసి ఎవరైతే ఇంట్లో ఉన్నారో వాళ్ళు మాకు రక్షణ కల్పించండి మహాప్రభు అంటే వాళ్ళ మీదనే మీరు కేసులు కట్టి వాళ్ళనే న్యాయస్థానానికి తీసుకుపోతే ఈ చట్టం ఉన్నట్టా లేనట్టా, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఆ విధంగా తప్పతాగి ఆ విధంగా ఇళ్ల మీదకి దాడికి పోయిన వ్యక్తి మీద పార్టీ పరంగా ఇంతవరకు క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదు, చట్ట ప్రకారంగా ఇంతవరకు కేసులు కట్టలేదు. దీన్ని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇట్లాంటి ప్రజలు మొత్తం కూడా గమనిస్తా ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఈ విధంగా దాడులు చేస్తున్నందుకు సరైన గుణపాఠం తెలియజేస్తారు. చింతమనేని ప్రభాకర్, నీకు రాజకీయంగా దెందులూరు నియోజకవర్గంలో సమాధి కట్టబోతా ఉన్నారు అని చెప్పి ఈ సంఘటనలు మొత్తం కూడా నీ రాజకీయ జీవితానికి సమాధి కాబోతా ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం.